వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవస్థను అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకువస్తూ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఉద్యోగం చేస్తాడు, తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఉంటుంది, ఒక ప్రశాంతమైన జీవితము గడపవచ్చు అనే ఉద్దేశంతో ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఎటువంటి భద్రత లేకుండా చేసి 2004 నుండి దాదాపు 21 సంవత్సరాలుగా మనము యుఎస్ పక్షాన ఉపాధ్యాయ సోదరులకు అందరికీ కూడా తెలంగాణ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉపాధ్యాయులు అండ్ ఎంప్లాయీస్ పెన్షన్ల సంఘం తరఫున జేఏసీ తరఫున అందరికీ కూడా ఉదయాభినందనాలతో ఈరోజు ఐక్య ఉపాధ్యాయ కమిటీల సంబంధించినంత వరకు వారు ఉన్నటువంటి కొన్ని 31 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటా నేను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా శిబిరాలు నిర్వహించి పాఠశాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి అవకతవకలు, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత ఉద్యోగ సమస్యల పరిష్కారం, మన ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సంబంధించినటువంటి సోదరులు నిర్వహిస్తున్నటువంటి డిటిఎఫ్ కానీ ఎస్డిఎఫ్ కానీ పీటీఎఫ్ వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ దాదాపుగా 31 డిమాండ్లతోటి జిల్లా కేంద్రంలోని నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి వచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానమైనటువంటి డిమాండ్లు అయితే ఉద్యోగుల బదిలీ కావాలి, పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు చిన్న తరగతి ఉద్యోగులందరికీ కూడా వేతనాలు అందించే విధంగా చూడాలని, అలాగే 317 జీవో కింద వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వారి సొంత జిల్లాలో పంపించాలనేటువంటి అది చేసుకుంటూ అన్నిటి ఈ విధంగా ప్రభుత్వం గ్రామాలలోనే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వారికి ఏ విధంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునే విధంగా అందరినీ కూడా మా డిమాండ్ కూడా ఒకటే, ఎవరైతే వైట్ రేషన్ కార్డు కావాలనేటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అందించేటువంటి స్కూళ్ళనే చదివించాలి. గవర్నమెంట్ పాత్రికేయ మిత్రులందరికీ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో భాగస్వామ్య సంఘాలైన 14 భాగస్వామ్య సంఘాలైనటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపులో భాగంగా 3 దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఇది 2వ దశ పోరాట కార్యక్రమం. ఈ 2వ దశ కార్యక్రమం అయిన తర్వాత 3వ దశ కార్యక్రమంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని లోపల ఆగస్టు 23 నాడు మహాధర్నా ఉంటుంది. అయితే ఈ 3 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా శిబిరంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ శ్రేణులందరూ హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పెట్టుకున్నటువంటి డిమాండ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయనేది మా మిత్రులు చెప్పినటువంటి అంశాలు మీరు వినే ఉన్నారు.
ముఖ్యంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాల్లో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా పిఆర్సీని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే తీసుకురావాలని, అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డిఓ పోస్టులు కానీ డిఈఓ పోస్టులు కానీ ఇతరత్ర పోస్టులను వెంటనే నింపాలని, పెండింగ్ బిల్స్గా ఉన్నటువంటి అంటే మెడికల్ బిల్స్ కావచ్చు, జీపీఎస్ పార్ట్ ఫైనల్స్ కావచ్చు, ఇవన్నిటిని వెంటనే విడుదల చేయాలని, ఇంకా అనేక సమస్యలు విద్యారంగ సమస్యలను క్రోడీకరించి దాదాపుగా 31 డిమాండ్స్ తోని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చని పక్షంలో 3వ దశ కార్యక్రమం అయినటువంటి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి మహాధర్నాకు ఇంకా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులందరూ హాజరై మా రుచేటితో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఆ మహాధర్నా తర్వాత కూడా డిమాండ్స్ నెరవేరైనటువంటి పక్షంలో ఇంకా ప్రజలతోని మమేకమై మా డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా స్టీరింగ్ కమిటీ. చింతామణి నాటకంపై నిషేధం ఎత్తివేయాలి. వల్గర్గా లేకుండా చింతామణి నాటక ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అద్భుతమైన నాటకం పునఃప్రారంభించాలని, వల్గర్ లేకుండా చింతామణి నాటక ప్రదర్శనకు జీవో ఇవ్వాలని, చింతామణి నాటకం ఉన్నట్లుగా ప్రదర్శిస్తే అద్భుతమైన నాటకమని కర్నూలు టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి ఎస్ మొహమ్మద్ మియా కోరారు. వేశ్యావృత్తిలో పరసి పరోన్ముఖుడైనటువంటి బిల్వమంగళుడు తన భార్యను వదిలి వేశ్యావృత్తికి వస్తాడు. 10 మందికి బుద్ధి చెప్పవలసిన ఒక పంతులు భవానీ శంకరు వేశ్యావృత్తిలో పడి నాశనమవుతాడు. పైసా ఖర్చు చేయని సుబ్బిశెట్టి, పైసా ఖర్చు పెట్టని సుబ్బిశెట్టి వేశ్యావృత్తిలో పడి నాశనమవుతాడు. కాబట్టి ఇవన్నీ వేశ్యావృత్తి వల్ల నాశనము అనే కథను అక్కడ చూపించినాడు. ఇక్కడ సుబ్బిశెట్టి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని తన కుటుంబానికి వెచ్చించకుండా ఇలా వేశ్యావృత్తికి వెచ్చిస్తున్నారు అని ఒక హాస్యమైనటువంటి పాత్ర అది. కానీ మన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ కొద్దిగా వల్గర్గా చూపించడం అనేది చాలా బాగలేదు. అట్లా వల్గర్ కొద్ది ఏదో డబల్ మీనింగ్లు వస్తున్నాయని అట్లా లేకుండా ఆ చిన్న తప్పును బేస్ చేసుకొని అట్లా చేయకూడదు. ఆ చిన్న తప్పును బేస్ చేసుకొని ప్రభుత్వం నిషేధించింది. కానీ ఏమైనా ఆ పాత్రను ఉన్నట్టుగా చింతామణి నాటకంలో ఉన్నట్టుగా ప్రదర్శిస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి నాటకం అది. ఆర్టిస్టు బయట అనవసరమైన మాటలతో ఆ పాత్రను బాగలేనట్టుగా చేశారు. కానీ సుబ్బిశెట్టి పాత్ర కాళ్ళకూరి నారాయణరావు రాసిన అది చాలా అద్భుతంగానే ఉంది. అలాగనే ప్రదర్శిస్తే దానికి ఏం డోకా లేదు. కాబట్టి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమంటే మళ్ళీ చాలామంది కళాకారులు వృత్తి కళాకారులు దాని మీద భక్తా ఉన్నారు. ఈరోజు 10,000 15,000 రాత్రంతా చూసి ఆనందపడి మరి అటువంటి నాటకాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసి చింతామణి నాటకం వల్గర్ లేకుండా ఆడండి అని ఒక జీవో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా పేరు ఎస్ మహమ్మద్ మియా, టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి, నంది అవార్డు గ్రహీత. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గపోరు. ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. దయచేసి ప్రోటోకాల్ ప్రకారం పార్టీ పదవులు ఉన్నటువంటి
ఇటు ఎడమ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడి వైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరంతా కదలాలి. దయచేసి కదలండి. కదలండమ్మా, దయచేసి కదలండి. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు వై గట్టయ్యకు RG3 ఏరియాలో పనిచేసి పదవి విరమణ చెందిన ఏఐటియుసి కార్యకర్త ఒకరు ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు ద్వారా 10,000 రూపాయలు ఆరోగ్యం బాగలేనందున హాస్పిటల్ ఖర్చుల కోసం మంగళవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గట్టయ్య తనకు ఆర్థిక సహాయం చేసిన కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అతను ఏమన్నాడంటే దిగిపోయింది ఆల్రెడీ. అన్నా నేను ఒక 10,000 ఇస్తా సార్కి, మీరు తీసుకుపోయండి, నా పేరు చెప్పకండి, నా పేరే చెప్పద్దు, మీరైతే సార్కి అయితే ఇవ్వండి, ఎందుకంటే సార్ చాలా మంచోడు, సార్ నాకు ఎన్నో పనులు చేసిండు అని చెబుతూ ఆయన ఇక్కడ లేడు, గోరకాన లేడు, బయట ఉన్నాడు అని నాకు వాట్సాప్ కొట్టిండు. ఒక 10,000 కొట్టి సార్కి ఇవ్వన్నా అంటే సరే అని చెప్పి ఇప్పుడు ఆయన పేరు కూడా చెప్పాను, చెప్పొద్దు అన్నాడు కాబట్టి ఆ పేరు కూడా చెప్తే నేను సార్కి మన కార్యకర్త విరాళం ఆరోగ్యం బాధలు కాబట్టి సార్కి కోసం అంతే. పేరు కూడా చెప్పొద్దు అని అంటే అసలు అదోని ఎమ్మెల్యే పార్థసారథిపై గుడిసె కృష్ణమ్మపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదోని డివిజన్లో కుల వివక్షత, అంటరానితనం వేలానుకు పోయాయని, అందులో భాగంగానే కర్నూలు జిల్లా అదోని మండలం గన్నాపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ను పదే SC/ST అని బహిరంగంగా చెబుతూ దళిత సర్పంచ్నకు కించపరిచేలా వ్యవహరించారని, వెంటనే అదోని ఎమ్మెల్యే పార్థసారథిపై గుడిసె కృష్ణమ్మపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బహిరంగంగా దళిత సర్పంచ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేమన్నాం అదే అర్థం కావడం లేదు. మొత్తానికి గట్టిగా అక్కడ భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రమేష్ అనే రైతుకు చెందిన ఇల్లు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఇంట్లోని సామాగ్రి, వస్తువులు, సర్టిఫికెట్లు ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధితుడు రమేష్. డోర్ ఎట్లా ఆ ఇంట్లో కరెంట్ విగ్రహం తాళం వేసిపోయింది. ఆ డోర్ లగచ్చలే బట్టి తాళం తలుపు. సుల్తానాబాద్ పట్టణంలోని నర్సయ్యపల్లి, బొంతగుంటపల్లి గ్రామాలలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా
గర్భిణీలకు చీరలు, పండ్లు, పలహారాలు అందించి ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో బొంతకుంటపల్లెలోని గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ అధ్యక్షులు తిరుమలరావు గారి ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు బొంతకుంటపల్లికి సంబంధించిన ఆడబిడ్డలకు శ్రీమంతం ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ యొక్క ఆడబిడ్డలు ఎంతో ఒక గొప్ప విషయం. స్త్రీలు అంటే సృష్టికి మూలమే స్త్రీ. ఇప్పుడు మనము సృష్టి గురించి ఆలోచించినట్టు ఉంటే భూమి నుంచే మనం మానవులం అందరము జన్మించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఒక జన్మ రావాలంటే దానికి స్త్రీమూర్తి ఉండవలసిందే. అలాంటి గొప్ప స్త్రీలను మనము గౌరవించుకోవడము, పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క నాకు సొంత అక్క చెల్లెలు లేనందున ఈ బొంతకుంటపల్లికి సంబంధించిన ఈ ఆడబిడ్డలు నా సొంత చెల్లెలుగా భావించి నా వంతుగా కూడా చిరు కానుకగా ఈరోజు చీరలు కూడా వీరికి అందించడం జరిగింది. అదేవిధంగా గాజులు, కుంకుమ, పసుపు, పండ్లు, పలహారాలన్నీ మన ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలరావు గారు అందించారు. వారికి మరియు మా క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క చెల్లెమ్మలు రేపు పిల్లలకు జన్మనిచ్చిన రోజు కూడా మాకు తెలియజేసినట్టయితే ఉంటే నేను ప్రవీణ్ అన్న కిట్ అని ఒక తయారు చేస్తున్నా, అది కూడా మీకు అందజేస్తానని, అప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఒక మంచి పిల్లలకు జన్మనియాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు కలిగించాలని, మంచి పిల్లలను అందించాలని తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో బొంతకుంటపల్లి గ్రామంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా వీళ్ళందరికీ మా ఆడపడుచులందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. తల్లి పాలవారోత్సవాల సందర్భంగా శ్రీమంతం చేయడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం అందరం కూడా శ్రీమంతం చేయడం అనేది తెలుసు అందరికీ కూడా. ఈ ఆడబిడ్డలు అందరూ కూడా మంచిపడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేస్తామని చెప్పు పుట్టబోయే బిడ్డ కూడా అందరూ కూడా సురక్షణ ఉంటుందని ఆ దేవుణ్ణి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు మంచిపడాలని చెప్పి కోరుకుంటున్నాను. తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు బొంతకుంటపల్లి గ్రామంలోని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క 6 తల్లులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా తల్లిపాలు అనేటివి చాలా ముఖ్యమైనవి. పిల్లలకి తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆ చంటి పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగవడంతో పాటు వారికి దీర్ఘకాలికంగా ఒక మంచి టీకాలాగా, అంటే ఒక వ్యాధి నిరోధక శక్తిలాగా తల్లిపాలు అనేటివి ఒక మొదటి గంటలో కనుక తల్లి తన బిడ్డకి పాలు పట్టించడం వల్ల తల్లితో పాటుగా ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం, మెదడు, అలాగే ఆ యొక్క అవయవాలు కూడా చాలా గర్వంగా, అంటే చాలా గట్టిగా, దృఢంగా తయారవుతాయి. తల్లి ఆ బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. ముఖ్యంగా వారి తల్లులకు
మధుమేహం, బీపీ, షుగర్ అలాంటి వాటితో పాటు వారి యొక్క శరీర బరువు కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఈ తల్లిపాలు పట్టించడం వల్ల అందవిహీనంగా తయారవుతారని, వారు బలహీనరాలుగా అవుతారని కొంత అపోహ ఉంది. దాన్ని నిర్మూలించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ఈ తల్లిపాలను విశిష్టతను, ఆ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బొంతగుంటపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసనలు లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించడం జరిగింది. పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వాలని, 6 నెలల వరకు ఎలాంటి పానీయాలు ఇవ్వరాదని, తల్లిపాలే కేవలం ఇవ్వాలని సూచించడమైంది. ఈ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేసినందుకు బొంతగుంటపల్లి సెంటర్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉత్తర కాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ కీర్ గంగా నది. దరాలి గ్రామాన్ని ముంచెత్తిన వరదలు. 60 మందికి పైగా గల్లంతు. కుప్పకూలిన ఇల్లు, శిథిలాల కింద పలువురు. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. కొండపై నుంచి ఒక్కసారిగా కరిగాత్ గ్రామాన్ని ముంచెత్తిన వరద. 4 మృతి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి ప్రాథమిక సహకార పరపతి సంఘం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఉప్పలపాటి వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాజపూడి సెంటర్లో గల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి వందలాది మందితో పాదయాత్రగా రాజపూడి సొసైటీ చేరుకున్నారు. సొసైటీ సీఈఓ పిల్ల అప్పారావు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ 4 రోజుల క్రితమే ఈడీ విచారణకు హాజరైన ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరైన విషయం అందరికీ తెలిసినదే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ నోటీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.